హాయ్ ఫ్రెండ్స్, నేను వేముల శ్రీనివాస్ ప్రసాద్, హైదరాబాద్, తెలంగాణ నుండి. నేను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఫౌండర్ అనమాట. అలాగే కంటెంట్ మార్కెటింగ్ ఫ్యామిలీ హబ్ అనే ఇంకొక కంటెంట్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ఫౌండర్ అనమాట. సో ఇప్పుడు కంటెంట్ మార్కెటింగ్ అంటే ఏంటి? యాక్చువల్గా కంటెంట్ మార్కెటింగ్ అంటే ఒక వస్తువును లేదా సేవని మీరు కొనండి అని డైరెక్ట్గా అడ్వర్టైజ్మెంట్ మెథడ్లో చెప్పకుండా ఆ వస్తువు సేవని యొక్క ఫీచర్స్ని బెనిఫిట్స్ని అర్థమయ్యేలాగా కస్టమర్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళని కొనేలా చేయడమే కంటెంట్ మార్కెటింగ్. అంటే ఇండైరెక్ట్గా కొనండి అని చెప్పే మెథడే కంటెంట్ మార్కెటింగ్. సో ఈ కంటెంట్ మార్కెటింగ్ వల్ల మీ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. అలాగే మీకు ఆన్లైన్లో ఒక ఫ్యాన్ బేస్ అనేది ఏర్పడుతుంది మీ బిజినెస్కి. సో అలాగే మీకు బిజినెస్కి ఎంక్వైరీస్ వస్తాయి, అలాగే మీ బిజినెస్కి లీడ్స్ వస్తాయి, అలాగే మీ బిజినెస్కి సేల్స్ వస్తాయి, అలాగే మీ బిజినెస్లో ప్రాఫిట్స్ వస్తాయి, అలాగే మీ బిజినెస్కి కొత్త కస్టమర్స్ వస్తారు, అలాగే మీ బిజినెస్కి రిపీటెడ్ కస్టమర్ మళ్ళీ అదే కస్టమర్ మీ బిజినెస్ను కొంటుంటాడు. సో ఇలాగా మీకు మంచి కస్టమర్స్, కొత్త కస్టమర్స్ దొరుకుతారు. సో ఆన్లైన్లో మీ బ్రాండింగ్ అనేది పెరుగుతుంది. అండ్ ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే ఒక 20 కోట్ల లోపు పెట్టుబడి పెట్టిన వాళ్ళు, లేదంటే 200 కోట్ల లోపు పెట్టుబడి పెట్టిన ఏ సంస్థలైనా మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కిందికి వస్తుంది. దీనికి సెంట్రల్ గవర్నమెంట్లో ప్రత్యేకమైన ఎంఎస్ఎంఈ శాఖ ఉంది. సో ఇలాంటి బిజినెస్ల కోసమే మేము కంటెంట్ మార్కెటింగ్ అనేది చేస్తున్నాం. వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ పెంచడమే మా ఉద్దేశం అన్నమాట. సో ఈ మెథడ్స్ అన్నిటి ద్వారా మేము మీకు మీ యొక్క బిజినెస్ యొక్క లాభాలను పెంచడానికి మేము సర్వీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ సిరీస్లో చాలా వస్తుంటాయి కంటెంట్ మార్కెటింగ్ గురించి, మీరు ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్ యూ. నమస్తే.